2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయసింహం గారు. నమస్తే జవేరియా మ్యామ్. ఇక్కడ ఒకరు అడుగుతున్నారు. అంటే మదర్ ఇన్ లా. ఓకే. మదర్ ఇన్ లా క్వెషన్ పంపారంటే నేనేమో అనుకున్నాను. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. మా కోడలంటే మాకు చాలా చాలా ఇష్టం. సో మంచిగా చూసుకుంటాము. అండ్ తర్వాత తను కూడా మాతో చాలా బావుంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేయడం, వాళ్ళ సిబ్లింగ్స్‌కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం చిన్న చిన్న విషయాలు. సో వీటితో చాలా చాలా అంటే ఒక నెగిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది. అది తనతో కూడా డిస్కస్ చేయలేకపోతున్నాము. అండ్ తను కూడా ఎలా అర్థం చేసుకోవాలి, అలా కాల్స్ అనేది వెంటనే చెయ్యకూడదు, ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా పాస్ ఆన్ చేయకూడదు అనేది అమ్మాయికి, మా కోడలికి ఎలా తెలపాలి? సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనము 2 సినారియోస్ చూస్తాం. మీరు చెప్పింది నాకు డిఫరెంట్ సినారియో లాగా ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక ఇష్యూ వచ్చింది అంటే, ఏదైనా ఇబ్బంది జరుగుతోంది, అమ్మాయి మాట వినట్లేదు అంటే డెఫినెట్లీ ఈ అత్తగారు వాళ్ళు లేకపోతే హస్బెండ్ వెంటనే ఫోన్లు చేసేస్తారు. అన్నలకో లేకపోతే తండ్రికి తమ్ముడికో కాల్ చేస్తారు. మీరు చెప్పింది ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా తను కాల్ చేస్తుంది అని. ఇక్కడ ఏది జరిగినా తనకి అన్ఫేవరబుల్గా ఉన్నా కానీ వెంటనే పుట్టింటి వాళ్ళకి, మీరు అన్నట్టు ఎవరికి బ్రదర్కా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్, ఓకే, సిబ్లింగ్స్కి కానీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా ఉన్నా కానీ అవి ప్రతి అట్మాస్ఫియర్ ఉన్నట్టుగా షేర్ చేయటం కానీ, ఏదన్నా వచ్చినా ఇదిగో ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటి చెప్పేది ఏమవుతుందంటే, దిస్ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ఫ్యామిలీ ఈజ్ యూనిక్. అఫ్ కోర్స్ తను అక్కడ ఒక ఆడపడుచు అయి ఉండొచ్చు, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ అనేది యూనిక్, ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ యూనిక్, ఇక్కడ బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందరూ కలిసినప్పుడు షేర్ చేసుకునేది వేరు. ఇక్కడ జరిగేటువంటి ప్రతి పిన్ పాయింట్, చీమ కుట్టినా కానీ నేను అక్కడ చెప్పుకోవాలి, ఏ చిన్నది తిట్టినా లేకపోతే నాకు హ్యాపీ అనిపించినా లేకపోతే బాధ అనిపించినా ప్రతిదీ చేరేయాలనేటువంటి గుణం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే దట్ ఈస్ ఏ పాయింట్, అక్కడ పాయింట్ అనేది ఉందన్నమాట. ఎందుకు అంటే ఈమె మా పిల్ల అని వాళ్ళకి అనిపించాలి. అలా కాకుండా ప్రతిదానికి చేరేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, తను ఇంకా ఆ ఇంటి పిల్లేనా, ప్రతిదానికి అక్కడ ఒక అటెండెన్స్ వేయించుకోవాలా లేకపోతే ఒక పర్మిషన్ తీసుకోవాలా అనేటువంటిది వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే షీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఏదైతే ఉందో దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ఫ్యామిలీ బాండింగ్ని చక్కగా పెంచుకుంటూ పోవాలి అని. ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది అనమాట. కరిస్తే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. సో ఇలాంటివి ఇక్కడ చేరేసేవి అక్కడ చేరేయటం, వాళ్ళు గనక మళ్ళీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చిన్న గొడవ వచ్చిందనుకో, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మీరు మా అమ్మాయిని ఇలా అంటున్నారా అలా అంటున్నారా, ఫస్ట్ మీరు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా అయిపోయారు, ఇలాంటివన్నీ ఎలా అవుతాయంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి సామెత కరిస్తే కప్పకి కోపం, విడవమంటేనేమో పాముకి కోపం. ఇక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఏదో ఒకవైపు వర్గం వాళ్ళు బాధపడిపోతారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. అట్లా ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక కప్ప పాముని కరుచుకొని ఉందనుకోండి, ఆ కప్పని విడిపించాలని చూస్తేనేమో పాముకు కోపం వస్తుంది, అది విడిపించకుండా వదిలేసామనుకోండి కప్పకు కోపం వస్తుంది, నన్ను కాపాడలేదు అని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్స్ దాకా రాకుండా చూసుకోవాలన్నమాట అక్కడ. ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. ఎవరిని ఎటు ఏం చేసినా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరికి నష్టం చేకూరుతుంది. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. సో ఈ సామెతకి ఏదైతే అనుకరిస్తుందో అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్లకుండా, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు తనకి నిజంగా సెల్ఫ్ హర్ట్ అవుతుంది, లేదా తనకి అసలు తన లైఫ్కే థ్రెటనింగ్ ఉంది, లేదా ఒక మంచి సజెషన్ తీసుకోవాలి. ఇప్పుడు సిబ్లింగ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు, సిబ్లింగ్కి కానీ లేదా ఫాదర్కో మదర్కో ఒక మంచి కన్స్ట్రక్టివ్గా డెసిషన్ తీసుకోవాలి అన్నా అలాంటివి చెప్పుకోవచ్చు. అంతేగాని మీరు అన్నట్టు ప్రతిదీ నేను చెప్పాలి అన్నప్పుడు అది డెస్ట్రక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అవుతుంది, ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అసలు అత్త అనేది ఎలా తెలపాలి అమ్మాయికి, ఇలా చెయ్యకూడదు అంటే కూడా కోపం కదా? అవును, అదే అంటున్నాను. ఇక్కడ మీరు కరిస్తే ఎవరు అమ్మాయికి తెలపాలి ఇలా చెయ్యకూడదు అన్నది? వాళ్ళ పేరెంట్స్ నుంచే రావాలా? అసలు ఎలా తను క్లారిటీ తీసుకోవాలి? సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అత్త కోడళ్ళ మధ్య ఉన్న డిస్ప్యూటు వాళ్ళే డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవాలని మాట్లాడితే మాత్రం చాలా పెద్దదవుతుంది అది. సో అది ఏదైనా భర్తకి భార్యకి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఫస్ట్, తర్వాత వస్తుంది వీళ్ళది. కాబట్టి ఏదైనా చెప్పాలి అనుకున్నా కానీ దాన్ని మంచిగా భర్త ద్వారా చెప్పించడం. మళ్ళీ ఒకవేళ అది పేరెంట్స్ ద్వారా చెప్పించాలన్నప్పుడు అది మళ్ళీ పెద్దదవుతుంది విషయం.
కాబట్టి ఇది మీరు అన్నట్టు చిన్న విషయం ఇంకా పెద్దది కాదని అనుకోవచ్చు. అంటే దాన్ని చిలవలు పలవలు చేసి అది అలా చేశారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మీరు చెప్పిన దాంట్లో ఇంకా అంత లేదు. అవును అంటే మ్యామ్. ప్రతిదీ చేరేస్తుంది అనేది ఉంది కానీ నెగిటివ్గా ప్రతిదీ అయిపోతుంది అని లేదు. అంటే నెక్స్ట్ స్టేజెస్లో అలా అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇలా ఇనీషియల్లో ఉన్నప్పుడే హస్బెండ్తో ఇలాగా అంటే మంచిగా తను కూడా అంటే తన ప్రతిదీ వాళ్ళకి షేర్ చేసుకుంటుంది. అంటే మీ ఇద్దరు బాండింగ్లో ఏమన్నా ఇంటిమసీ తగ్గిందా అనేటువంటి విధంగా కూడా హస్బెండ్ ఆలోచించాలి. అంటే నువ్వు కొంచెం చెప్పుకో మంచి చెడు తనకి అని చెప్పి భర్తకు వదిలేయాలి. భర్త ఆలోచించి ఎందుకు ఒక పెళ్లి చేసుకొని వచ్చినటువంటి భార్య ప్రతిదీ వాళ్ళకి షేర్ చేసుకునేంతగా ఉంది అంటే నేనేమన్నా క్వాలిటీ టైం మిస్ అవుతున్నానా, నేను అంత ఇంటిమసీ ఇవ్వట్లేదా అనేటువంటి విషయంలో తను చూసుకొని తను కొంచెం క్వాలిటీ టైం ఇస్తూ ఉన్నట్లయితే ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఓకే. సో ఇలా ఫ్యామిలీ పరంగా కానివ్వండి అండ్ ఇతర అంటే జంటలు కానివ్వండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానివ్వండి, ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్లకు ఒక సొల్యూషన్ కావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మ్యామ్? ఓకే, డెఫినెట్లీ ఇక్కడ యాజ్ ఎ రిలేషన్షిప్ కోచ్ మీకు కావాల్సినటువంటి అడ్వైజ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి అనేటువంటి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీకు లభిస్తుంది. తప్పకుండా ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వచ్చు. సో చూశారు కదండి, ఎటువంటి సమస్య అయినా కూడా సో వెంటనే కాల్ ఎవరికి వెళ్తే సొల్యూషన్ వస్తుంది అనేది ఇప్పటి వరకు మీరు వీడియోలో చూసి ఉంటారు. సో వెంటనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.